పోయిన ఆదివారం నాడు కూడా వేలం పాటలు వేయడం జరిగింది. దానికి నిరసనగా అతి తక్కువ రేటుకు అమ్మడం వలన కూడా జరిగినటువంటి నష్టం గురించి మేము ఆల్రెడీ గతంలోనే ప్రెస్ ద్వారా క్లియర్గా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నిజానిజాలు నిగ్గుదీయడానికి, నిజానిజాలు మళ్ళీ ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఇక్కడైతే యాక్షన్స్ ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉందో అక్కడికే రావడం జరిగింది నేరుగా. ఈ విధంగా ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, 2-3 విషయాలు కట్టే కొట్టే తెచ్చే అంతే. ఆ రోజు అదే అడిగినాం, ఈరోజు కూడా అదే అడుగుతున్నాం, కట్టే కొట్టే తెచ్చే. ఈ వేలంపాటలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి జరగకపోతే విచారణ ఎందుకు అయ్యారు? మేము ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం. గవర్నమెంట్ మీదే కదా, సిట్ వేస్తారా, సిబిఐతోని ఎంక్వైరీ చేయిస్తారా, విజిలెన్స్తోని ఎంక్వైరీ చేయిస్తారా? ఆ రోజు జరిగినటువంటి అవినీతి గురించి అని మేము క్లియర్గా చెప్పాం. కుడాకు గవర్నమెంట్కు 50 కోట్ల నష్టం జరిగింది అని కూడా మేము క్లియర్గా చెప్పినాం. ఇక్కడ ఎవరినైనా అడగండి, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలను అడగండి, ఇక్కడ రేటు ఎంత ఉంటుందో. మేము గతంలో ఆ రోజే చెప్పినాం, 1,20,000, 30,000, 50,000 వరకు బాలు సముద్రంలో రేటు ఉన్నది. మీరు పెట్టింది 65,000 మాత్రమే. సిండికేట్ ఏర్పాటు చేసిండ్రు. అంతేకాకుండా టోకెన్స్ తీసుకుంటే దాదాపు 30-40 మంది టోకెన్స్ తీసుకుంటే అందులోకి పోయింది 11-12 మాత్రమే అలో చేసిండ్రు కూడా ఆఫీస్లో. దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఎందుకంటే ఆధారాలు లేకుండా మేము చెప్పడం లేదు. బిపిన్ రెడ్డి అనే వ్యక్తి యాక్షన్ హాల్లోకి పోయి ఒక 4 డాక్టర్లు ఒక ప్లాట్ 1109 గజాల ప్లాటు నెంబర్ 7 అది వేలంపాటలో మేము పాడడానికి వచ్చినామని చెప్తే బిపిన్ రెడ్డి అనే వ్యక్తి లోపలికి వెళ్ళి, లేలే మమ్మల్ని ఎమ్మెల్యే గారు పంపించారు, మీరు వేలంపాటలో పాల్గొనొద్దు, ఇది 80,000 పోతుందో 90,000 పోతుందో పోటీ ఉన్నది, మీరు కావాలంటే మీకు ఒక 3% మేము ఇస్తాం బయటకు వచ్చిన తర్వాత అని వాళ్ళను మెడికల్ ఏజెన్సీ అసోసియేషన్ తరఫున వారు పాల్గొనడానికి 4 డాక్టర్లు బృందంగా వస్తే వాళ్ళను ఆపిచ్చి 3% మీకు ఇస్తాం మేము బయటికి పోయినాక అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా? వారు వెంటనే తెల్లారే ఏమాయే మాకేదో మాటిస్తే కదా అంటే, మీరు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారికి చెప్పుకోండి, మాకు సంబంధం లేదు అని వారు వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. వారు ఏదో ఇవాళ బిపిన్ రెడ్డి అనే అతను వాళ్ళకు ఫోన్ చేసి ఈరోజు కలుస్తా, మన ప్రెస్ మీట్ పెట్టినారు, మీరు ఇప్పుడేం తొందరపడకండి అని కూడా ఈరోజు ఫోన్ చేసి వారికి ఆ డాక్టర్లకు చెప్పిండారు. అంటే వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నా, ఇక్కడ అవినీతి జరగకపోతే ఒకటే సవాల్, శుక్రవారం రోజు 10 గంటలకు భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర నేను తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తా అవినీతి జరిగింది అనేది. అదే ఇలా అవినీతి జరగలేదు, మేము నిజమైన టెండర్స్ ద్వారానే ఇది ప్లాట్లు అమ్ముడు పోయినాయి అని కనుక ఎలాంటి మీకు ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఆ రోజు రండి భద్రకాళి టెంపుల్ కాడికి 10 గంటలకు శుక్రవారం రోజు మీరు కూడా తడి బట్టలతో రండి, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి మీరు కూడా నాలాగా ప్రమాణం చేయండి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కూడా చైర్మన్ గారికి చెప్తున్నా. ఇది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతాడు మన ప్రెస్ మీట్లో. ఏమని 45 కోట్ల రూపాయలు కూడా నుంచి కార్పొరేషన్కు బదిలీ చేసిండ్రు 2023లో
అరే నువ్వు చైర్మన్ అయినావు, రాజకీయ నాయకునిగా ఉన్నావు, ఇంత పరిజ్ఞానం లేకుంటే ఎట్లా? ఓ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కు, ఇంకో డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కు మార్చది బదిలీ చేయడం అనేది సహజం. అది ఇంత నీకు పరిజ్ఞానం లేకుండా మాట్లాడి కేటీఆర్ మీద విజిలెన్స్ పెడతా, కేటీఆర్ ఎట్లుస్తాడో చూస్తా, ఏరా ఉండు చూడు ఏ పాటు చూస్తావో. ఇక మాట్లాడేది ఇలా అవినీతి జరిగిందిరా బాబు, 50 కోట్ల నష్టం జరిగింది, అది కమిటీ వేయాలి, ఎంక్వైరీ చేయాలని మేము చెప్తే ఇదోటి చెప్తాడు. మరి ఎమ్మెల్యే గారి మీద, దాసరి వినయ్ భాస్కర్ గారి మీద అంటే కబ్జా అని. అరే భయ్, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన. నువ్వు గెలువు, పర్కాలు ఎందుకో గెలవలేదు, పర్కాల నుంచి ఎందుకు వచ్చినావు? మన ఎందుకో టికెట్ తెచ్చుకోలేదు. 2023లో 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకొని నువ్వు అవాకులు చెవాకులు అంటే కబ్జా. ఎక్కడ కబ్జా? ఈరోజు ఇంకొకటి చెప్తున్నాం, మీరు ఇంకోటి అన్నారు. 220 ఎకరాల ల్యాండ్ ఇది చేసినాము కుడాకు. మేము ఉన్నప్పుడే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ల్యాండ్ తీసుకోవాలని రైతులందరినీ కూడా మేము సమీకరించి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేద్దామని చెప్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి మీరెవ్వరు కూడా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకండి అని చెప్పిన మాట వాస్తవం కాదు. ఆ రోజు ఈరోజు ఏదో మేము ల్యాండ్ పూలింగ్ చేసినా అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడే ఇక్కడ చాలా ల్యాండ్ను ఉంచర్ల దగ్గర కూడా 140 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు వెంకటరామరెడ్డి కానీ ఇదే ఒకటే డిమాండ్ మాది, ప్రధానమైనటువంటి డిమాండ్ అవాకులు చెవాకులు కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, భద్రకాళి అమ్మవారి మీద మీకు నమ్మకం ఉంటే, ఇంకా మీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారికి గుళ్ళ మీద ప్రమాణం చేయడము, అబద్ధాలు చెప్పడము, రైతు భరోసా మీద వారికి అలవాటే కదా. మరి అట్లా కాకుండా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, శుక్రవారం రోజు 10 గంటలకు మేము తడి బట్టలతో మేము వస్తున్నాము, ప్రమాణం చేస్తాము. అమ్మవారి సాక్షిగా అవినీతి జరిగింది, 50 కోట్ల కుంభకోణం జరిగింది, సిండికేట్ ఏర్పాటు చేసిండ్రు, వచ్చిన వాళ్ళను పాడకుండా చేసిండ్రు, ఇది మాట్లాడాల్సింది. మీకు ఏమాత్రం అది జరగలేదంటే మాత్రం శుక్రవారం రోజు రావాలి. ఇక నుంచి వినయ్ భాస్కర్ గురించి ఏ ఒక్క మాట మాట్లాడినా, ఏది చేసినా, మీరు ఏదైనా అవినీతి చేసి ఉంటే కేసు పెట్టండి, ప్రభుత్వం మీదే కదా, ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మా మీద కానీ, వినయ్ భాస్కర్ గారి మీద కానీ, ఇంకా బీఆర్ఎస్ నాయకుల మీద ఎవరి మీదనైనా మీరు ఎంక్వైరీ చేసుకునేటువంటి రైట్ మీకున్నది. ఏ ఒక్కరోజు 3 సార్లు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ ఎక్కడ కూడా ఒక గజం భూమి కూడా కబ్జా పాల్పడిన సంఘటన లేదు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క కేసు అయినటువంటి దాఖలాలు లేవు. అంటే అదే ఇక పాడిందే పాటరా పాస్వర్డ్ల దాసరి అనే విధంగా మీకు కానీ మీ ఎమ్మెల్యేకి కానీ అదే మాట వస్తుంది. కాబట్టి ఒకటే ముక్కుసీటుగా మేము ప్రశ్నిస్తున్నాం, మీరు ఆ రోజు శుక్రవారం రోజు 10 గంటలకు తడిచిన బట్టలతోని తలస్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సవాల్ని విసురుతున్నాం. మీకు అవినీతి జరగలేదనే నమ్మకం ఉంటే మీరు ఆ రోజు రండి, మీరు కూడా రండి. ఇప్పుడు ఆధారాలు మేము పక్కా కరెక్ట్ ఆధారాలు చెప్పినాం. మేము 7వ నెంబర్ ప్లాటు 1109 గజాల మీద పాడిన వాళ్ళు పాడడానికి వస్తే 4 డాక్టర్లు, బిపిన్ రెడ్డి అనే వ్యక్తి, ఎవరి వ్యక్తి అని మా ఎమ్మెల్యే గారు చెప్తే నేను వచ్చిన అని మళ్ళీ బయటకు వచ్చినాక మరి ఏమై మాకు 3% ఇస్తామని అడిగితే లేదు మా ఎమ్మెల్యే గారు నడుపుకోండి అని చెప్పడం జరిగింది. ఇది 100కి 100 బాల్. అందులో 50 కోట్ల నష్టం జరిగింది. 10% వీళ్ళిద్దరు మాత్రం మాట్లాడుకొని అదనంగా 7 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరూ దాన్ని పంచుకోవడం జరిగింది. దీనికి కాబట్టి మీరు వెంటనే దీని మీద
ఇప్పటికైనా మేము సవాల్ విసురుతున్నాం. తప్పకుండా మా సవాల్ను స్వీకరించి ఇక నుంచి ఎవ్వరి గురించి మాట్లాడకండి, మీ పని మీరు చేసుకోండి. నిజంగానే వెంకటరామరెడ్డి నీకు ధైర్యం ఉంటే ఇక్కడ నిలబడి హన్మకొండలో రేపు 2029లో ఎలక్షన్స్ ఉంటాయి, 28 29లో హన్మకొండలో నిలబడి వినయ్ భాస్కర్ మీద గెలు. డిపాజిట్ కూడా రాదు నీకు, డిపాజిట్ కూడా రాదు. అక్కడ నిలబడక భయపడకుండా వచ్చి రేపు ఈ మేయర్ కావాలి కదా, మేయర్ కోసం ఇదంతా ఎమ్మెల్యే గారులకు ఇది చేస్తాండి. ఇక వాళ్ళని చిన్నగా దూకుంటా ఈ విధంగానే కొంత లాభం చేకూడదాం కూడా ల్యాండ్స్ మీద అని చెప్పి. ఎక్కడ కూడా ల్యాండ్స్ ఓ సిటీలో కూడా మొన్న చాలా తక్కువ రేటుకు పోయింది. మేము గతంలో పెట్టినప్పుడు 82, 83 వేలు, 85 వేలకు యాక్షన్ పోతాయి ప్లాట్లు. మొన్న జరిగినటువంటి ఓ సిటీలో 70 వేలు, 72 వేలకు పోయింది. అంటే ఇదంతా రియల్ ఎస్టేటు ఎట్లా తగ్గిపోయింది? రియల్ ఎస్టేట్ ఒకప్పుడు ఎట్లుండే, ఒకప్పుడు భూములకు ఎంత రేట్లుండే? ఇది కేవలం ఒక మాఫియాగా తయారై కూడాకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ వాటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాపాడవలసినటువంటి బాధ్యత అధికారులది ఉంది, కూడా అధికారులది ఉంది, కలెక్టర్ది ఉంది, చైర్మన్ది ఉంది, వైస్ చైర్మన్లది ఉంది. ఎక్కడ ఏ గింత ఎక్కడ జరిగిన ఇప్పుడు ఇంకోటి అన్నాడు వెంకటరామరెడ్డి, ఇంకా 2 ప్లాట్లు ఉన్నాయి. వినయ్ భాస్కర్ మీరు తీసుకుంటారా 75 వేలకు? లేకుంటే యాదవ్ రెడ్డి మీరు తీసుకుంటారా? ఇవన్నీ రద్దు చేసి పెట్టు, ఇవన్నీ రద్దు చేసి పెట్టు, మళ్ళా రీకాల్ పెట్టు, మళ్ళీ టెండర్లు మళ్ళీ వీలు ఎంత పోతుందో చూడండి. మళ్ళీ వీలు ఇంకా 2 అయితే మిగిలినాయి. ఆ 2 వినయ్ భాస్కర్ మీరు తీసుకుంటారా, యాదవ్ రెడ్డి మీరు తీసుకుంటారా? 70 వేలు, 75 వేలకు. మేము అది కాదు మేము కోరుకునేది. అన్నీ రీకాల్ చేయాలి, టెండర్లను రద్దు చేయాలి. అందులో అవినీతి జరిగింది కాబట్టి రద్దు చేయాలి. మీరు మొత్తం రద్దు చేసి పెట్టండి. 50 కోట్ల అదనం ఇన్కమ్ చూపించకుంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను అదనంగా 50 కోట్ల అదనం కుడాకు ఆదాయం కనుక చూపించకుంటే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటా. నేను ఉద్యమకారుని, నికార్సైన ఉద్యమకారులం. మేము కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మేము ఏదున్నా కరెక్ట్గా చెప్పేటువంటి, శాస్త్రీయంగా చేసేటువంటి ఆరోపణ చేస్తాం, కానీ మేము అశాస్త్రీయమైనటువంటి ఆరోపణ చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఇది గమనించాలి. ఈ కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారికి నిజంగా మొన్న జరిగినటువంటి కుడా వేలంపాటలో అవినీతి జరగలేదని చెప్పేసి మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాల్ఫర్ చేసి గతంలో జరిగినటువంటి దాన్ని మీరు రద్దు చేసి మళ్ళీ కొత్తగా పిలవండి. అవినీతికి తావున్నది కనుకనే ఇవాళ మీరు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఈ మీడియా ముందుకు వచ్చి ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు అవాకులు చవాకులు పెట్టుతా ఉన్నారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు మనం నగరం నడిబొడ్డున హనుమకొండ బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి బాలసముద్రం నగరం నడిబొడ్డున ఉన్నాం. నీ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బీఆర్ఎస్ పార్టీలో కట్టించింది కదా, ఇటు పక్కనే ఉంటుంది. నీ క్యాంప్ ఆఫీస్ చుట్టుపక్కల కావచ్చు, ఈ ప్రెస్ క్లబ్ కదా, ఈరోజు వరంగల్ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, జర్నలిస్టులు కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కూడా ఇక్కడనే ఉన్నది. ఈ ప్రెస్ క్లబ్ చుట్టుపక్కలనే ఇలా మీరు కూడా భూములను అతి తక్కువ ధరకి ఇలా వేలం వేసిరు. ఇలా మార్కెట్ ధర 1,50,000 పోతా ఉంటే ఇలా 65,000కి ఇలా కూడా చైర్మన్, అధికార పార్టీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు కుమ్మక్కై ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు వేలంపాటలో పాల్గొందామని వచ్చినటువంటి సంఘాలను, బాధ్యులను, బిడ్డర్లను మీరు బెదిరించి ఈరోజు కమిషన్ల పేరుతో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు మీరు ఏకపక్షంగా అతి తక్కువ ధరకు కూడా మీరు వేలంపాటలో ఈ భూములను దక్కించుకున్నటువంటి మాట వాస్తవా కాదా? ఇదే మాటను మేము పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అవాకులు చెవాకులు వెళ్తారా? ఇంతకుముందే మా యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా మొన్న జరిగినటువంటి కుల భూముల వేలంపాటల్లో అవినీతి జరగలేదు, పక్కా పారదర్శకంగానే నిర్వహించడం మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు వరంగల్ 20,000 పైనటువంటి భద్రకాళి తల్లి సాక్షిగా మా చైర్మన్ గారు సవాల్ విసిరిండు. శుక్రవారం రోజు ఖచ్చితంగా మీరు బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ శాసనసభ్యులు దాసం వినయ్ భాస్కర్ గారు కావచ్చు, యాదవ్ రెడ్డి గారు కావచ్చు, మేమంతా కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటోళ్ళం, అభివృద్ధిని కోరుకుంటేటోళ్ళం, అభివృద్ధిని మేము అడ్డుకునేటోళ్ళం కాదు. ఇలా నువ్వు ఏం అభివృద్ధి పేరుతోనే మీ జేబులు నింపుకోవడానికి ఇలా మీరు అతి తక్కువ దగ్గర అమ్ముతారా? నిజంగానే కూడా సంస్థ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అనే సంస్థకు కనుక నిధులు మీరు సమకూర్చేది ఉంటే ఎదురుగా 1,50,000 రూపాయలు గజం ఉంటే మీరు 60,000-65,000కి అమ్ముతారా? నిజంగానే మార్కెట్ ధర ప్రకారం 1,50,000 రూపాయలు అంటే 50 కోట్ల నష్టాన్ని ఇలా కూడా వచ్చేటువంటి అధిక ఏదైతే ధనాన్ని కూడా ఇలా మీరు వృధా చేసి మీరు కూడా చైర్మన్ రాజేందర్ రెడ్డి అతని మనుషులంతా కూడా కుమ్మక్కై ఇలా ప్రజలను మభ్య పెడతా ఉన్నారా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పేరుతోనే కూడా ఏదైతే దాదాపు 22 గ్రామాలు ల్యాండ్ పూలింగ్ ఈ నగరానికి కల రావాలి, ఒక కొత్త శోభ సంతరించుకోవాలని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్డు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఆ రోజు ఏర్పాటు చేయాలని చూస్తే ఇదే రాజేందర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుని హోదాలో రైతులను రెచ్చగొట్టి ఔటర్ రింగ్ రోడ్డును ఆపాలని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆ రోజు కూడాకు మీరు వ్యతిరేకంగా పోరాటం చేసింది మర్చిపోయారా? ఇలా మీరు ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు? ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి కనుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తాను. నిజంగానే ఒక ప్రభుత్వ సంస్థలను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక ఐటీ సెంటర్ను, ఒక స్పోర్ట్స్ హబ్ను ఇలా చెప్తా ఉన్నావు కదా. ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని చెప్పేసి అన్ని స్కూళ్ళ కోసం స్థలాలు ఎంకులాడుతూ ఉన్నారు కదా. ఇదే నగరం నడిబొడ్డులో ఈ హనుమకొండ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల పిల్లల కోసం ఇదే గ్రౌండ్లో మీరు మొన్న వేలం పాటేసినటువంటి కూడా స్థలాలలోనే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు నిర్మిస్తలేరు? బయట అవుట్స్కైట్స్ ఎందుకు పోతా ఉన్నారు? అంటే ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ నగరం ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. కేవలం దోసుకోవాలి, దండుకోవాలి, దాచుకోవాలనే నినాదంతో రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి కీలుబొమ్మగా మారిండు. నాయన రాజేందర్ రెడ్డి గారి చేతుల కీలుబొమ్మగా మారిండు. అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ పక్క నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు రేపు శుక్రవారం భద్రకాళి గుడి దగ్గరికి తడిబట్టలతో రండి, బీఆర్ఎస్ పార్టీగా మేము వస్తాం. ఈరోజు మేము ఏకపక్షంగా చెప్తలేం, బాధితులు మా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాటలనే ఈరోజు చెప్తా ఉన్నాం. బాధితులను కూడా మేము స్వయంగా తీసుకొని వస్తాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా ఇలా అవినీతి జరగలేదు, పారదర్శకంగానే జరిగిందంటే మీరు రండి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులారా, మీ పక్కనే మీ వెనుకనే ఈరోజు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి ఈరోజు అక్రమంగా అవినీతికి బీటలు వేస్తూ 1,50,000 గజంకు వేది ఇలా 65,000కు అధికార పార్టీ సంబంధించినటువంటి కూడా చైర్మన్ ఎమ్మెల్యే నాయకత్వంలో ఏదైతే అవినీతి జరిగింది కాబట్టి మీరు కూడా ప్రశ్నించాలి. ఓరుగల్లు పౌరులుగా మీకు కూడా బాధ్యత ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రేపు కనుక మొన్న జరిగినటువంటి వేలం పాటను కనుక మళ్ళీ రీషెడ్యూల్ ప్రకటించి మీరు వెంటనే ప్రకటించాలి, మళ్ళీ కొత్తగా పిలవాలి. లేదు ప్రజల అవసరాల దృష్ట్యా ఈ స్థలాలను మీరు వినియోగించాలి, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షంలో మేము కొట్లాడుతాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఏర్పడి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. 2.5 సంవత్సరాలు అవుతుంది. వరంగల్ కూడా హైదరాబాద్ హెచ్ఎండిఏ తర్వాత కూడా ఏ రోజైనా నువ్వు రివ్యూ పెట్టినావా? కూడా పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కూడా ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎక్కడైనా మీరు పాలక మండలి సమావేశం పెట్టిరా? కానీ ఈరోజు చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధికి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ ప్రజల సొమ్మును, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఈ హన్మకొండ నగరంలో కొట్లాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు అక్రమంగా మొన్న ఏదైతే వేలం పాట చేసినటువంటి ఈ భూములను తిరిగి కూడా అధికారులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.